కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. రెండు కీలక రాజకీయ వివాదాల్లో క్రమశిక్షణ కమిటీని పక్కన పెట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కు బాధ్యతలు అప్పగించడం వెనుక అసలు కారణం ఏంటి? సమస్యను త్వరగా పరిష్కరించాలి అనే వ్యూహమా, లేక క్రమశిక్షణ కమిటీ పనితీరుపై అసంతృప్తే? వాచ్ ది స్టోరీ. టీ కాంగ్రెస్ లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, నేతల మధ్య విభేదాలు, క్రమశిక్షణ ఉల్లంఘనల వంటి అంశాలు వస్తే సాధారణంగా రంగంలోకి దిగేది క్రమశిక్షణ కమిటీయే. నోటీసులు జారీ చేయటం, ఇరు వర్గాల వాదనలు వినటం, విచారణ నిర్వహించటం, అవసరమైతే పార్టీ నాయకత్వానికి చర్యలపై సిఫార్సు చేయటం ఈ కమిటీ బాధ్యత. అందుకే ఇది పార్టీలో అత్యంత కీలక వ్యవస్థగా భావిస్తారు. అయితే తాజాగా రెండు ప్రధాన రాజకీయ వివాదాల్లో మాత్రం ఈ కమిటీని కాకుండా నేరుగా ఇద్దరు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించడం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. దేవాదాయ సమీక్ష రివ్యూతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే కడియంపై సీఎంకు, పీసీసీ చీఫ్ కు సైతం మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. వరంగల్ వివాదంపై నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేలు ఎంపీ చామల వర్గానికి అస్సలు పడట్లేదు. నియోజకవర్గంలో మండల కమిటీ అధ్యక్షుల నియామకంలో ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎమ్మెల్యే సామేలు ఏకపక్షంగా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టారని నియోజకవర్గ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వీరంతా ఎంపీ చామల మద్దతు కోరటంతో ఈ అంశంపై చామల కూడా పీసీసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంపై ఎమ్మెల్యే వర్గం దాడి చేసింది. దీంతో ఈ అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అయితే ఇక్కడ కూడా ఈ ఇష్యూలో క్రమశిక్షణ కమిటీ ఎంటర్ కావాలి. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఈ సమస్యపై పూర్తి నివేదిక సిద్ధం చేసే బాధ్యతను అప్పగించారు. దీంతో సమస్యల పరిష్కారానికి పార్టీ కొత్త విధానాన్ని అనుసరిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో క్రమశిక్షణ కమిటీ చేపట్టిన కొన్ని కేసులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉండటం, కొన్ని వివాదాలు పరిష్కారం కాకుండా కొనసాగటం నాయకత్వం దృష్టికి వెళ్లిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు అంశాల్లోనూ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వంటి కీలక నేతలు ఉండటంతో వివాదం మరింత ముదరక ముందే ముగింపు పలకాలని పీసీసీ నాయకత్వం భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే రాజకీయ అనుభవం ఉన్న జగ్గారెడ్డి, సంస్థాగత వ్యవహారాల్లో అనుభవం ఉన్న సచిన్ సావంత్ ద్వారా త్వరితగతిన నివేదికలు తెప్పించి నిర్ణయం తీసుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి జగ్గారెడ్డి, సచిన్ సావంత్ నివేదికలపైనే ఉంది. ఈ ఇద్దరు నేతలు ఇరు వర్గాలతో చర్చించి వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపగలరా, లేక ఈ వ్యవహారాలు మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీ కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ పాత్ర తగ్గిందా, లేక ఇది కేవలం వేగవంతమైన పరిష్కారం కోసం తీసుకున్న ప్రత్యేక నిర్ణయమా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.